ఉన్నాం. ప్రతినిత్యం కూడా స్వామి సన్నిధికి వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రతి శుక్రవారం కూడా స్వామి సన్నిధి అంతా కూడా అంగరంగ వైభవంగా మొత్తం కూడా భక్తులంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. స్వామి సన్నిధి అంతా కూడా నిత్య కళ్యాణం పచ్చనితో ఉన్నాం. స్వామి సన్నిధానంలో ప్రతిరోజు కూడా నిత్య అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. వేలాది మంది భక్తులకు ప్రతిరోజు కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి కూడా. ఇదంతా కూడా దేవుని యొక్క మహిమ. బాల ఉగ్ర నరసింహస్వామి అలా నడిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎందరో ఉచిత అన్నదానానికి సేవలు అందిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులకు స్వామి సన్నిధికి చేరుకుంటూ ఉంటారు. స్వామి సన్నిధానంలో ఉచిత నిత్య అన్నదానము ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రము 4 గంటల వరకు కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. పక్కకుండి బాబు సెలవులు స్వామి సన్నిధానానికి చూడొచ్చు. భక్తులు వేలాదిగా వస్తా ఉన్నారు. ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్, ముఖ్యంగా సంక్రాంతి సెలవులు రావడంతో భక్తులు అయితే విపరీతంగా పెరుగుతా ఉన్నారు. ముఖ్యంగా చూడొచ్చు. స్వామి సన్నిధానం చూడొచ్చు, చాలా రద్దీగా కనిపిస్తా ఉంది. శుక్రవారం వచ్చిందంటే స్వామికి ఎనలేని ప్రేమ. భక్తులు ఎక్కువ రావాలని కోరుకుంటారు స్వామి. ప్రతి శుక్రవారం కూడా స్వామికి ఎంతో ఇష్టమైన రోజు, ఇష్టమైనటువంటి వారము శుక్రవారము. వేలాది మంది భక్తులు స్వామి సన్నిధికి వచ్చి స్వామిని దర్శించుకొని స్వామి యొక్క పుణ్యఫలాలను పొందుతూ ఉంటారు.
స్వామివారి కోరికలు తీర్చే కొంగు బంగారమై ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి దూళ్లగుట్ట మీద వేయించేసి ఉన్నారు. స్వామివారు వైకుంఠా నుంచి వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. స్వామి యొక్క ఆలయ నిర్మాణం కూడా ముమ్మరంగా జరుగుతూ ఉంది. సంక్రాంతి పండగ సందర్భంగా మరి సెలవులు కూడా వచ్చేసినాయి కాబట్టి వేలాది మంది భక్తులు సుదూరమైన ప్రాంతాల నుంచి స్వామి సన్నిధికి చేరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాదు, తిరుపతి పరిసర ప్రాంతాలు, దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ స్వామివారిని దర్శించుకుంటూ స్వామివారి యొక్క పుణ్యఫలాలను పొందుతూ ఉన్నారు. స్వామివారు ఎన్నో కోరికలను తీర్చే కొంగు బంగారమై స్వామివారు వెలిచారు. ముఖ్యంగా మాటలు లేని వారికి మాటలను, నడక రాని వారికి నడకను నేర్పించినటువంటి కొంగు బంగారమై బాల ఉగ్ర నరసింహ స్వామి ఈ ఎర్రవరం మందు దూలగుట్ట మీద స్వామివారు వేయించేసి ఉన్నారు.